ఫ్రెండ్స్, ఈరోజు మనం సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఓకే, పాలిటీలో భాగంగా సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్, ద ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ ఆపరేట్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్. రాష్ట్రపతి ప్రభుత్వం ఈ సూత్రంపై పనిచేస్తుంది. ఆప్షన్స్: ఏ, డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికారాల విభజన. ఆప్షన్ బి, సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్, అధికారాల కేంద్రీకరణ. ఆప్షన్ సి, బ్యాలెన్స్ ఆఫ్ పవర్స్, అధికారాల సమతుల్యత. ఆప్షన్ డి, సెపరేషన్ ఆఫ్ పవర్స్, అధికారాల విభజన. ఆన్సర్ ఈజ్ డి, సెపరేషన్ ఆఫ్ పవర్స్. Next one, which of the following countries have an unwritten constitution? ఈ క్రింది దేశాల్లో అలిఖిత రాజ్యాంగం గలది ఏది? ఆప్షన్ ఏ, యుఎస్ఏ. ఆప్షన్ బి, ఇండియా. ఆప్షన్ సి, యూకే యునైటెడ్ కింగ్డమ్. ఆప్షన్ డి, పాకిస్తాన్. ఆన్సర్ ఈజ్ సి, యునైటెడ్ కింగ్డమ్. థర్డ్ వన్, the unitary system of government possesses which of the following advantages? ప్రభుత్వ ఏకీకరణ వ్యవస్థ క్రింది వాటిలో ఏ ప్రయోజనాలను కలిగి ఉంది? గ్రేటర్ అడాప్టబిలిటీ, స్ట్రాంగ్ స్టేట్. సి, greater participation by the people. D, lesser chance of authoritarianism. Okay, answer is D, lesser chance of authoritarianism. అధికార వాదానికి తక్కువ అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ ఎంజాయ్స్ ఎ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్? ఈ క్రింది దేశాల్లో ఏది సమైక్య రూపాన్ని కలిగి ఉంది? ఆప్షన్ ఏ, చైనా. ఆప్షన్ బి, క్యూబా. ఆప్షన్ సి, యుఎస్ఏ. ఆప్షన్ డి, బెల్జియం. ఆన్సర్ ఈజ్ సి, యుఎస్ఏ. Fifth one, the English crown is an example of. ఇంగ్లీష్ కిరీటం దీనికి ఉదాహరణ అన్నారు. ఆప్షన్ ఏ, రియల్ ఎగ్జిక్యూటివ్. ఆప్షన్ బి, క్వాసీ రియల్ ఎగ్జిక్యూటివ్. ఆప్షన్ సి, నామినల్ ఎగ్జిక్యూటివ్. ఆప్షన్ డి, నామినేటెడ్ ఎగ్జిక్యూటివ్. ఆన్సర్ ఈజ్ సి, a nominal executive. Next one, the declaration that democracy is a government of the people, by the people, for the people was made by. ప్రజాస్వామ్యం అనేది ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం అని ఎవరు ప్రకటించారు? ప్రజల యొక్క ప్రభుత్వం అని ఎవరు ప్రకటించారు? ఇక్కడ చిన్న ఎగ్జామ్. ఓకే, అబ్రహం లింకన్, జార్జ్ వాషింగ్టన్, థియోడర్ రోజ్వెల్ట్, విన్స్టన్ చర్చిల్. ఆన్సర్ ఈజ్ ఏ, అబ్రహం లింకన్.
ఇక్కడ చిన్న ఇక్కడ ఏంటంటే ప్రజల చేత అని రావాలి. ఓకే, ప్రజల ప్రభుత్వం, ప్రజల చేత, ప్రజల కోసం అని. ఓకే, సెవెంత్ వన్. At which of its session did the Congress officially accept the socialistic pattern of society? కాంగ్రెస్ ఏ సభలో సామ్యవాద తరహా సమాజంని అధికారికంగా అంగీకరించింది? ఆప్షన్ ఏ బొంబాయి సెషన్ 1953, ఆప్షన్ బి ఆవడి సెషన్ ఆఫ్ 1955, ఆప్షన్ సి కలకత్తా సెషన్ ఆఫ్ 1957, ఆప్షన్ డి నాగ్పూర్ సెషన్ ఆఫ్ 1959. ఆన్సర్ ఈజ్ బి ఆవడి సెషన్ ఆఫ్ 1955. ఎయిత్ వన్. In Indian polity, which one is supreme? భారతీయ రాజ్యాంగంలో అంటే రాజకీయాల్లో ఏది మహోన్నతమైనది? ఆప్షన్ ఏ సుప్రీం కోర్ట్, ఆప్షన్ బి ద కాన్స్టిట్యూషన్, ఆప్షన్ సి ద పార్లమెంట్, ఆప్షన్ డి రిలీజియన్. ఆన్సర్ ఈస్ బి ద కాన్స్టిట్యూషన్. నైన్త్ వన్. In Indian polity, the executive is subordinate to the. భారతీయ రాజకీయాల్లో ఎగ్జిక్యూటివ్ దీని ఆధీనంలో ఉంది. ఆప్షన్ ఏ జ్యుడిషియరీ, ఆప్షన్ బి లెజిస్లేచర్, ఆప్షన్ సి ఎలక్షన్ కమిషన్, ఆప్షన్ డి యూపీఎస్సి. యూపీఎస్సి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఆన్సర్ ఈస్ బి లెజిస్లేచర్. 10th one. Which of the following official document is related with India? కింది వాటిలో ఏది అధికార పత్రాలు భారతదేశానికి సంబంధించినవి? ఆప్షన్ ఏ వైట్ పేపర్, ఆప్షన్ బి గ్రీన్ పేపర్, ఆప్షన్ సి ఎల్లో బుక్, ఆప్షన్ డి బ్లూ బుక్. ఆన్సర్ ఈస్ ఏ వైట్ పేపర్. Which one of the following is a basic feature of the presidential government? క్రింది వాటిలో ఏది రాష్ట్రపతి ప్రభుత్వ ప్రాథమిక లక్షణం? ఆప్షన్ ఏ రిజిడ్ కాన్స్టిట్యూషన్, ఆప్షన్ బి సింగిల్ ఎగ్జిక్యూటివ్, ఆప్షన్ సి సుప్రమసీ ఆఫ్ ద లెజిస్లేచర్, ఆప్షన్ డి రెసిడ్యూల్ పవర్స్ ఆఫ్ ది స్టేట్. ఆన్సర్ ఈస్ బి సింగిల్ ఎగ్జిక్యూటివ్. నెక్స్ట్ వన్. వేర్ వాజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ బ్రిటన్ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ బోర్న్? వ్రాతపూర్వక రాజ్యాంగం యొక్క భావన ఎక్కడ మొదట జన్మించినది? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి బ్రిటన్, ఆప్షన్ సి యుఎస్ఏ, ఆప్షన్ డి స్విట్జర్లాండ్. ఆన్సర్ ఈస్ సి యుఎస్ఏ. ఆప్షన్ సి యుఎస్ఏ. 13th one. Where was the first parliamentary form of government formed? మొదటి పార్లమెంటరీ ప్రభుత్వం ఎక్కడ ఏర్పడింది? ఆప్షన్ ఏ బ్రిటన్, ఆప్షన్ బి బెల్జియం, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి స్విట్జర్లాండ్. ఆన్సర్ ఈస్ ఏ బ్రిటన్. 14th one. Who called Indian federalism as the cooperative federalism? ఇండియన్ ఫెడరలిజాన్ని కోఆపరేటివ్ ఫెడరలిజం అని ఎవరు పిలిచారు? ఆప్షన్ ఏ జి ఆస్టిన్, ఆప్షన్ బి కేసీ వేర్,
ఆప్షన్ సి సర్ ఐవరీ జెన్నింగ్, ఆప్షన్ డి డిడి బాసు. ఆన్సర్ ఈజ్ ఏ జి ఆస్టిన్. లాస్ట్ వన్. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్, భారత రాజ్యాంగం అంటే ఏమిటి? ఇది ఏ విధమైనది అన్నమాట. భారత రాజ్యాంగం ఏ విధమైనటువంటిది? ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాం. ఆప్షన్ ఏ రిజిడ్, ఆప్షన్ బి ఫ్లెక్సిబుల్, ఆప్షన్ సి వెరీ రిజిడ్, ఆప్షన్ డి పార్ట్లీ రిజిడ్ అండ్ పార్ట్లీ ఫ్లెక్సిబుల్. ఆన్సర్ ఈజ్ డి పార్ట్లీ రిజిడ్ అండ్ పార్ట్లీ ఫ్లెక్సిబుల్. పాక్షికంగా దృఢమైనది, అదేవిధంగా పాక్షికంగా అనువైనది.